నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజల విశ్వాసాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. రాష్ట్రంలో 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలు. ఫైర్ సర్వీస్ డీజీ పివి రమణ వెల్లడి. ₹10,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మెడికల్ కాలేజీల నిధులు ఏమయ్యాయి? జగన్ సమాధానం చెప్పాలని ఆదిరెడ్డి డిమాండ్. మెగా గ్లోబల్ రక్తదాన శిబిరం భారీగా తరలి రావాలని విక్రమ్ జైన్ విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఓవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. జిల్లాల రూపురేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉందని, పాలసీ ఇవ్వడమే కాదు అమలు చేయడం కూడా ముఖ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన విధానంతో వికసిత్ భారత్ 2047 తయారు చేసింది. మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 రూపొందించాం. ఇది అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని, ప్రపంచంలో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలనేదే నా ఆలోచన అని అన్నారు. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రస్తుతం వృద్ధి రేటు 10.5%గా ఉంది. 15% వృద్ధి రేటు సాధించగలగాలని అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. అగ్నిమాపక శాఖ కేవలం అత్యవసర సమయాల్లోనే కాకుండా అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవలు అందించేలా కార్యాచరణ చేస్తున్నామని, ప్రతి నెల ఓ ప్రత్యేక కార్యక్రమంతో ప్రజలతో మమేకమవుతామని అగ్నిమాపక శాఖ డీజీ రమణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతో సమీక్షించి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రులు, సంస్థల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణ దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా 252 కోట్లు మంజూరయ్యాయని, మొదటి విడత 75 కోట్లు ఇచ్చారు. కొత్త వాహనాలు, అధునూతన రక్షణ సామాగ్రి కొనుగోలు పనులు, టెండర్లు దశలో ఉన్నాయని, రాష్ట్రంలో 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలు మంజూరైనట్లు చెప్పారు. 6 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న 36 అగ్నిమాపక కేంద్రాల నూతన భవనాల నిర్మాణాలను వేగవంతం చేశామన్నారు. అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసులు, రీజనల్ ఫైర్ ఆఫీసర్ జోన్ 2 ఈ స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు జోన్ 2 అంటే నేను 6th ఆగస్టు ఛార్జ్ తీసుకున్నాను, ఇన్ఛార్జ్ డీజీగా. తీసుకున్నప్పటి నుంచి వేరియస్ యాక్టివిటీస్ పైన వర్క్ చేస్తున్నాము. జోన్ 1 రివ్యూ మీటింగ్ అయిపోయింది. ఈరోజు జోన్ 2 రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా టాస్క్ ఏంటంటే, ఫైర్ స్టేషన్స్ లెవెల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మినిమం బేసిక్ ఎక్విప్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి, తర్వాత మ్యాన్ పవర్ చాలా వరకు డెఫిషియన్సీ ఉంది, ఆ డెఫిషియన్సీని ఎట్లా ఓవర్కమ్ కావాలని,
అదేవిధంగా వెహికల్స్ను అప్కీప్ చేసుకోవాలి. అంటే అట్ ఎనీ గివెన్ టైం వెహికల్స్ వెళ్ళిపోవడానికి, ఎమర్జెన్సీ వెహికల్స్కి ఎక్కడే కానీ రిపేర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా, బ్రేక్ డౌన్ కాకోకుండా ఉండడానికి ఒక మెకానిజం వర్కౌట్ చేశాము. అదేవిధంగా డీజిల్ ఇష్యూస్ చాలా ఫైర్ స్టేషన్ లెవెల్లో ఉన్నాయి. ఈ బడ్జెటరీ ఇష్యూస్ వలన వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దానిపైన వర్కౌట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ డ్యూరింగ్ ఈ రెయిన్స్, సైక్లోన్ సీజన్స్లో మనకి ఈ ఈస్ట్ వెస్ట్, ఎస్ట్వైల్ ఈస్ట్ వెస్ట్ జిల్లాలు మాకు ఈ గోదావరి బెల్ట్ ఆ పక్కన ఈ పక్కన అప్ టు ఇప్పుడు మనకు న్యూ మండల్స్ యాడ్ అయినాయి కదా, కూనవరం, కుక్కవరం, అక్కడ వరకు కూడా మాకు ఎప్పుడు ఎవ్రీ టైం బాగా ఈ రైనీ సీజన్స్లో టఫెస్ట్ టాస్క్ ఉంది మాకు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేసి మా ఆఫీసర్స్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే మాకు కావాల్సిన బోట్లు అయితేనేమి, స్విమ్మర్స్ అయితేనేమి, అది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్, ఎస్ట్వైల్ ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే అందరికీ 55 బిలో ఉన్న వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు. బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆక్వా డెవిల్స్ మన కృష్ణా మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంటుంది, అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ కూడా ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉండే డీప్ వాటర్ స్విమ్మింగ్ కానీ, స్కూబా ట్రైనింగ్ కానీ ఇవన్నీ చేయాలనేసి టాస్క్ తీసుకున్నాం. దానికి ఒక కోచ్ను కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. పర్యాటక రంగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం 15 నెలల్లో 10,644 కోట్ల పెట్టుబడులకు MOUలు కుదుర్చుకుందని, 698 కోట్లతో 88 ప్రాజెక్టులు ప్రారంభించినట్లు కూడా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని హోటళ్లలో గదుల సంఖ్యను 50,000కు పెంచేలా చేస్తున్నామన్నారు. 2047 నాటికి ఏపీని ప్రపంచంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 25 ప్రసిద్ధ ప్రాంతాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. కేంద్ర సహకారం రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర సాయం అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. సాస్కీ పథకంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు 94 కోట్ల 44 లక్షలు, గండికోటకు 77 కోట్ల 91 లక్షలు, స్వదేశీ దర్శనం 2.0లో సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97 కోట్ల 52 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విమర్శించే అర్హత మాజీ మంత్రి రోజాకు లేదన్నారు. పర్యాటక మంత్రిగా గతంలో ఆమె ఏమీ చేయలేదన్నారు. ఒకసారి మనోళ్ళు చైన్ సేవా సంఘం వాళ్ళు చెప్తారు. ఆ రోజు స్పెషల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, GSL ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చి దయచేసి ఆ డొనేషన్ క్యాంప్ పెట్టారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరించినటువంటి చిరకాలంగా మీ అందరితో ఉన్నటువంటి పరిచయం, స్నేహ సంబంధాలను పురస్కరించుకుంటే అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు. ఇవాళ NREGS ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిడదవోలుకి మంత్రి అయిన తర్వాత NREGS ద్వారా రమారం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా NREGS అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం. అదేవిధంగా మీరు
చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించలేదు. ఆయన కొంత ఖాళీ సమయాన్ని, ఆయనకి వేరే వ్యాపకం లేదు. మీకు కబ్జాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు. ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ, ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి. ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ 90% సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు. మంత్రి అయినప్పుడు, ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్ళాల్సింటే విమానాల్లో వెళ్తారు, అది సహజం. అది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు. మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం వాటాగా 975 కోట్లు ఇచ్చిందని, దాదాపు 5,000 కోట్లను ప్రభుత్వం అప్పు చేసిందని, అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వైద్య కళాశాలల పరిస్థితి ఉందని ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. అసలు ఆ నిధులు ఎటు మళ్లించారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక జయన్ రోడ్ సితారా ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ చెప్పినట్టు రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ చూసి ఆహా అనలేం, కానీ 2 ప్రవేశ ద్వారాలతో నిర్మించుకున్న వైసీపీ కార్యాలయాన్ని చూసి మాత్రం ఓహో అనగలమని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో 1,400 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల పనులు చేపట్టగా అందులో కొన్ని పునాది దశలో, మరికొన్ని పిల్లర్స్ దశలో ఉండగా మరికొన్ని భూసేకరణ దశలోనే ఉన్నాయన్నారు. చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్లకు 670 కోట్ల రూపాయలు బకాయి పెట్టారని వాపోయారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీనివాస్, వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టుబాబు, రెడ్డి మణేశ్వరరావు, బొడ్డిగ రాధా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే, మీకు ఒకటి వాట్సాప్ చేశాను సార్, అది ఎవరినైనా అడగమని మెసేజ్ పెట్టండి. రెడీ మీడియా మీద మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే ఇవి ఏమీ చెప్పకూడదు, దారి మళ్లించారు. ఫౌండేషన్ స్టేజ్లో కొన్ని పిల్లర్లు అయినాయి, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వదిలేశారు, దారి మళ్లించేసి 5,500 కోట్లు కలిసింది వాళ్ళు. ఇప్పుడేమో ఎదుటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిది ఇంత దారుణం నెట్టేసి ఏ కాలేజ్ కూడా మీరేమి చెయ్యట్లా. ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాను అని అంటే ఏంటిది? ఈ బెదిరించడం ఏంటి? ఫ్యాక్షనిజం, ప్రజాస్వామ్యంలో సైకోయిజం, ప్రజాస్వామ్యంలో ఏంటి దారుణం? బెదిరిస్తావా? ఇంత దారుణమా? అంటే బెదిరించడం అలవాటు అయిపోయింది. ప్రజలు కూడా తిరస్కరించడం ఒకసారి అలవాటు చేసుకున్నారు, వాళ్ళు అలవాటు చేసేసుకుంటారు. ఇదే విధానం ఉంటే తిరస్కరించడం అన్నది ప్రజలు కూడా అలవాటు చేసుకుంటారు. ఇటు కాంట్రాక్టర్లు బెదిరించి ఏంటి ఇది? ఏదో తెలుగు జాతి మీద, తెలుగు ప్రజలపైన ఏదో కక్ష కింద మొదలెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పని మీద ఈ రాష్ట్రాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగనివ్వకూడదు, అభివృద్ధి జరగనివ్వకుండా ఆపాలి అని అంటే వస్తున్న పెడుతున్న పెట్టుబడిదారుల్ని బెదిరించాలి, లేకపోతే ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, పెట్టుబడులు ఆగాలి. ఇదే ఆయన ఆలోచన. లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో. అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి. ఇంత దారుణమా? అంటే నిన్న మొన్న కూడా ఇవంతా వచ్చిన తర్వాత ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటే ప్రజలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు. ఇటు ప్రజలకి మంచిది కాదు, ఆయనకు కూడా మంచిది కాదు. ఆయన జైల్లో ఉంటే ఉత్తమం, రాష్ట్రం బాగుంటుంది, ఆయన బాగుంటాడు.
ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి చెప్తా ఉన్నాం. వ్యక్తిగతంగా మాకే ఉంటుంది ఆయన మీద. ఈ తెలుగు జాతి బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలుకి వెళ్ళిపోవడం మంచిది. కొద్దిగా ఇవన్నీ ఆగుతాయి, ప్రెస్ మీట్లు ఆగుతాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక అభద్రతా భావం అనేది వాళ్ళకు ఉండదు. అఖిల భారతీయ తేరాపంథ్ యువక్ పరిషత్ సారథ్యంలో రాజస్థాన్ జైన్ సేవా సమితి మాగ్నా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన మెగా గ్లోబల్ రక్తదాన శిబిరం స్థానిక గౌతమ ఘాట్ ఛాంబర్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో విక్రమ్ జైన్, డాక్టర్ వినయ్ మెహతా, రక్షిత్ జైన్ తదితరులు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విక్రమ్ జైన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవం, శ్రీ ఆచార్య మహాశ్రమన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 75 దేశాల్లో 25,000 మంది డాక్టర్లు, లక్షలాది మంది వాలంటీర్లు కలిపి 3 లక్షల మంది రక్తదాతల నుంచి రక్తం సేకరించాలనే లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఒకరు రక్తదానం చేస్తే 3కి ప్రాణదానం చేయవచ్చునన్నారు. రక్తదానం చేయటం వల్ల తలసేమియా వ్యాధితో బాధపడే వాళ్లకు, రక్తహీనత ఉన్నవారికి ఎంతో మేలు చేసినట్లు అవుతుందన్నారు. రక్షిత్ జైన్, రాహుల్ జైన్, లలిత్ జైన్, మోహిత్ జైన్, కమలేష్ జైన్, ఓం ప్రకాష్ జైన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Donate blood, save life. ఇంకో సార్ అందరికీ రిక్వెస్ట్, మీరు కూడా అందరూ కూడా వచ్చి బ్లడ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. 17 సెప్టెంబర్ అఖిల భారతీయ తేరాపంథ్ యువ పరిషత్ యొక్క 62వ వార్షికోత్సవం, ఇలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మోత్సవం సందర్భంగా వరల్డ్ బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే 75 దేశాల్లో గ్లోబల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. 8500 సెంటర్లు, 25,000 డాక్టర్లు, 1,00,000 మంది పైన వాలంటీర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాగే 6,000 రైల్వే స్టేషన్లో ఆల్రెడీ ఈ బ్లడ్ క్యాంప్ గురించి అనౌన్స్మెంట్ జరుగుతుంది. మన రాజమండ్రిలో బొమ్మన రామచంద్రరావు కళ్యాణ మండపంలో 17 సెప్టెంబర్న మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసాము. సో అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మీరు అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చి బ్లడ్ డొనేట్ చేయమని కోరుతున్నాము. ఇలాగే 2022లో సేమ్ ఇలాగే క్యాంప్ జరిగింది. ఒకే రోజున 68 దేశాల్లో 2,50,000 మంది బ్లడ్ డొనేట్ చేశారు. అది వరల్డ్ రికార్డ్ మాట. అలాగే ఈసారి 3 లక్షల మంది టార్గెట్. ఇంచుమించుగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 20% మంది చంటి పిల్లలు చనిపోతున్నారు. ఎందుకంటే అవగాహన లేక, అలాగే బ్లడ్ అందుబాటులో లేకపోవడం వల్ల. సో ప్రతి సంవత్సరం నిరంతరం చైన్ సమితి వాళ్ళు కానీ, లేకపోతే మ్యాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కానీ ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్ని సందర్భాల్లో చేయగలిగితే అన్ని సందర్భాల్లో నిరంతరంగా చేస్తూనే ఉన్నాం. సో మేము మీడియా మిత్రులని కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు అవగాహన చెయ్యాలి. అందులో 3 పాయింట్లు అవగాహన చేస్తే 20% మంది పిల్లలు, అంటే 1000 మంది పిల్లలు మనం కాపాడచ్చు. మొదటిది వచ్చేసి ఏంటంటే ఎవరికైనా రక్తహీనం ఉంటే దగ్గరుండే థాలసీమియా క్లినిక్ కానీ, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒకసారి చూపించుకోవాలి. రెండోది వాళ్ళు ఏమైనా థాలసీమియా పిల్లలు, సికిల్ సెల్ పిల్లలు ఎవరైనా ఉంటే వైద్యం అనేది నిరంతరంగా ప్రతి నెల ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం అవగాహన సదస్సు మనం చెప్తూ ఉండాలండి. రాష్ట్రంలో ప్రతి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 పూర్తిగా చెల్లించాలని, యూరియా తగినంత సరఫరా చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా రెవెన్యూ ఆఫీసర్కు వినతిపత్రం ఇవ్వటం జరిగింది. టీకే మాట్లాడుతూ 15 నెలల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకం క్రింద ఇస్తామని వాగ్దానం చేశారని, అది పూర్తిగా ఇవ్వకుండా ఇప్పటి వరకు కాలం గడిపారని, వెంటనే 20,000 ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల హరిబాబు, భద్రం దొర, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం మరి వేస్ట్ అండి ఆంధ్రప్రదేశ్ పక్కన కర్ణాటకలో ఇబ్బంది లేదు. అలాగా
తెలంగాణలో ఆంధ్రలో మనలాగా ఇబ్బంది పెడతారు. కానీ రైతులను ఆలోచించి ఊరి విధంగా ఇది చేసి రైతు భరోసా 15 నెలలు ఇవాళ ఇవ్వడం. స్టేజ్ మీదేమో వాగ్దానాలు రైతు ఎన్ని మొక్కలు రైతులను పట్టించుకోకుండా రైతులను అనంతం చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు భరోసాని అనౌన్స్ చేశారో ఆ రైతు భరోసాని 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఈవేళకి కూడా మరి మొత్తం అమౌంట్ 20,000 కూడా రిలీజ్ చేయకపోవడానికి నిరసిస్తూ, అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పెద్ద మోతుబరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి మళ్ళీ తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నాడు, కూటమిలో ఉన్నాడు ఆయన. మరి సెంట్రల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు తీసుకురాలేకపోవడానికి కారణం అయితే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి నూతన పాలక మండలి అభినందన సభ జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలితో ఆదిరెడ్డి వాసు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానాల చైర్మన్ పదవులు, సభ్యుల పదవులు జై ఆదిరెడ్డి అనేవారికి ఇవ్వలేదు. జై కూటమి, జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అనేవారికి, పార్టీ జెండా మోసిన వారికి మాత్రమే ఇచ్చామన్నారు. నూతన చైర్మన్ దాసరి గురునాథరావు మేం కష్టాల్లో ఉన్నప్పుడు మా వెంట ఉన్నారన్నారు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, సభ్యులు వెల్లంకి జయరాం, కొండపల్లి శ్రీదేవి, బొమ్మన గౌరీ, పులగం సూర్యభాస్కరం, వారణాసి సుశీల, మట్టడి సాయి, మురళీ కోండ్రపు, అప్పారావులను ఆదిరెడ్డి వాసు అభినందించారు. ఈ కార్యక్రమంలో కూడిపూడి సత్యబాబు, నక్కా చిట్టిబాబు, వర్రే శ్రీనివాసరావు, వై శ్రీను, హారిక, నక్కా దేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు. చైర్మన్గా ఎవరిని ప్రతిపాదించాలి, ఎవరు అర్హత ఉంది, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం, శివునికి సేవ చేసే అవకాశం, ఆయన యొక్క ఆశీస్సులు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా వల్ల ఇబ్బంది పడిన గురునాథం గారికి ఇచ్చినట్లయితే మంచి చేసిన వాళ్ళు అవుతామని ఆలోచించి ఈ రోజున ఆయనకి సేవ చేసే అవకాశం, నాకు ఆ ఇబ్బందిని సరిచేసే అవకాశం కూడా వచ్చిందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా తేజోమూర్తుల నరసింహమూర్తి గారిని నియమించడంలో కానీ, ప్రత్యేకించి మైనారిటీ కార్పొరేషన్ కింద షేక్ బాషా లిమ్రా గారిని నియమించడంలో ముఖ్య పాత్రని మన ఆదిరెడ్డి వాసు గారు తీసుకోవడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నా కూడా సముచితమైన గౌరవం జనసేన పార్టీకి ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన గెలుపుకు సహకరించినటువంటి వ్యక్తుల్ని రికగ్నైజ్ చేసి వారికి కూడా ప్రాధాన్యం కల్పించాలనేటువంటి భాగంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని నచ్చజెప్పి మరి ఇచ్చినందుకు, ఇవ్వడానికి సహకరించినందుకు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మీతో పాటు జనసేన పార్టీని, భారతీయ జనతా పార్టీని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్ళమని కోరుతూ ఉన్నాం. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా ఈ దేవస్థానానికి నన్ను చైర్మన్గా నిర్ణయించిన, ముందుగా ప్రపోజ్ చేసిన జనసేన పార్టీ నాయకులకి, దాన్ని ఆమోదించి ఈరోజు నేను చైర్మన్గా నన్ను అనౌన్స్ చేసిన మన ఆదిరెడ్డి శ్రీనివాసరావుకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఈ గుడిలో దీని చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర గల ఈ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఇక్కడ ఎక్కువగా దేవంగులకి ఇది ఒక పుట్టినిల్లు లాంటిది ఈ దేవాలయం. వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంగా
ఈ దేవాలయాన్ని చూసుకుంటారు. స్థానిక మున్సిపల్ కాలనీ రత్నంపేట వాంబే గృహాల వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా సోమవారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ ఘనంగా చేశారు. గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. దీనికి ముందు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 4 ఏళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మల్లా వెంకటరాజు, ఆలయ కమిటీ సబ్బిశెట్టి వెంకటరామారావు, తిరుపతి రెడ్డి, ధార శ్రీను, జయసూర్య, బి రాజు, సాయి, అప్పారావు, శ్రీను, మహేష్, టి శ్రీనుమూర్తి, శ్యామ్, రమేష్, రాఘవ, స్థానిక టీడీపీ నాయకులు వానపల్లి శ్రీనివాస్, కేవి శ్రీనివాస్, ఏడుకొండలు, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మాకు చాలా అదృష్టం. పెట్టుకోవడానికి బ్రహ్మలో నీళ్ళు ఉంటాయి. ఎవరు కూడా హలో ప్రసాదాన్ని వెయిట్ చేయకండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజమండ్రి మెడికల్ కాలేజీ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంతరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు కేక్ కట్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు వైద్య విద్య అందాలని, వారు డాక్టర్లు కావాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే నేడు ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేస్తుందని నాయకులు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, గేడి అన్నపూర్ణారాజు, ఎన్వి శ్రీనివాస్, అడప అనిల్, కోడి కోట తదితరులు పాల్గొన్నారు. స్థానిక కోకా భాస్కర్ నగర్లో పైడా వాషు ఉషా ఆధ్వర్యంలో 5వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న స్థానిక విద్యార్థులందరూ ఉత్సవ కమిటీగా ఏర్పడి ఈ గణపతి నవరాత్రులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు గౌరిశెట్టి రమణ, దాసి వెంకట్రావు, మేకా నరసింహరావు అండ్ సన్స్, కంచుమూర్తి చంటిబాబు, బల్లా శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, తాతినేని శ్రీనివాసరావులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిరంజీవులు అంగారపు రవితేజ్, లీలా శశాంక్, ఫకృతి షణ్ముఖ గణేష్, కసిరిబోయిన మనోజ్, వేలిచూరి రాజేష్, వేలిచూరి రాజు, కసిరిబోయిన గణేష్, దాకమూరి రాజేష్, పైడా శ్రీ సాయి, యస్విన్, హేమ, తేజాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల విశ్వాసాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. రాష్ట్రంలో 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలు. ఫైర్ సర్వీస్ డీజీ పివి రమణ వెల్లడి. ₹10,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.
మెడికల్ కాలేజీల నిధులు ఏమయ్యాయి? జగన్ సమాధానం చెప్పాలని ఆదిరెడ్డి డిమాండ్. పదిహేడున మెగా గ్లోబల్ రక్తదాన శిబిరం భారీగా తరలి రావాలని విక్రమ్ జైన్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.